సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం. గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. చాలు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. తలలు వంచిన ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. చదవబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఒక శ్రేష్టమైన విజ్ఞాపన దేవుని సన్నిధిలో మనం చేయనట్లుగా, మన మనసును సిద్ధము చేయనట్లుగా వాక్యము ద్వారా నాతో మాట్లాడండి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూద్దాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగల నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీకు మహాకృప కనికరం బట్టి, దయను బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాచి కాపాడి శ్రేష్టమైనటువంటి ఈ విజ్ఞాపన దినమందు నీ పాద సన్నిధిలో చేరి విజ్ఞాపన చేయుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. అన్నిటికంటే శ్రేష్టమైనది మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయడం. అలాంటి ప్రార్థన చేయుటకు మమ్మల్ని సమకూర్చినందుకు నీకు స్తోత్రం నాయన. నిలబడి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. చదవబడిన వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఒక శ్రేష్టమైన విజ్ఞాపన మేము చేయనట్లుగా మా మనసును సిద్ధం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగల నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దీనికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ విచిత్రంగా ఉంటాయి, మనకు ఊహకు అందనటిగా ఉంటాయి. మనం చదివినటువంటి ఈ అధ్యాయంలో అబీగయేలు అనే ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది. అబీగయేలు అంటే అర్థం ఏంటంటే వాస్తవానికి సంతోషానికి తల్లి అని అర్థం. అబీగయేలు అంటే సంతోషానికి తల్లి అని అర్థం. అయితే ఈమె జీవితంలో ఎలాంటి సంతోషం లేదు వాస్తవానికి. పాపం తల్లిదండ్రులు కూడా, మరి తల్లి తండ్రుల గురించి అక్కడ రాయబడలేదు, కానీ పెళ్లి చేసేటప్పుడు ఏ విధంగా ఇల్లు ఆ కుటుంబం ఎలాంటిది విచారించి చేసినట్లుగానే వాళ్ళు కుటుంబాన్ని విచారించారు. కుటుంబాన్ని విచారించినప్పుడు తన భర్త నాబాలు అనే వ్యక్తి కాలేబీ సంతతి వాడు అని వాళ్ళు తెలుసుకొని, కాలేబు బహు విశ్వాసం కలిగినటువంటి వాడు, ముసలి ప్రాయం వచ్చినా సరే చివరి వయసు వరకు కూడా ఒంట్లో సత్తువ అరిగిపోకుండా, మోషే మీకు ఏ ప్రదేశం కావాలి అంటే, మేము బయలుదేరి నుంచి వచ్చినప్పుడు ఎంత బలం ఉందో మాకు ఇప్పుడు కూడా అంతే బలం ఉంది, కాబట్టి మాకు మైదానం అవసరం లేదు, కొండ ప్రాంతం కావాలని అడిగి మరి కొండ ప్రాంతాన్ని కోరుకొని ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాలను జయించి పట్టుకోగలిగినటువంటి ధైర్యం ఉంది. అంతకుముందు యెహోషువతో కలిసి మిగతా 12 గోత్రకర్తలు లేకుంటే పెద్దలు వారికి బలాన్ని చూసి, కనాన్ దేశంలో ఉన్నటువంటి భారీ కాయలు చూసి భయపడి నిరుత్సాహంతో, అవిశ్వాసంతో మనుషులందరి యొక్క మనసును చెడగొట్టి ఏడవడానికి కారణమైతే, వీళ్ళిద్దరూ మాత్రం ఎస్కేలులో నుంచి ఒక శ్రేష్టమైన గలని తీసుకొచ్చి మనకు దేవుడు ఇవ్వబోతున్న దేశం చాలా శ్రేష్టమైందని దేవుని యొక్క మాటను, దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలందరికీ తెలియజేసిన వ్యక్తి కాలేబు. చూడండి, అంతటి విశ్వాసము గల గోత్రము, అలాంటి వంశము, అదే రక్తము ఉంటుంది అనుకొని పాపం ఈ తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేస్తే, ఈ కాలేబు ఎంతటి దౌర్భాగ్యుడంటే, డబ్బు ఉంది కదా, ధనం ఉంది కదా, భాగ్యవంతుని కదా అని బరువు బాధ్యత లేకుండా, పని పాట లేకుండా తిని తాగే మనస్తత్వం. ఇలాంటి మనస్తత్వం కలిగి వాడితో కాపురం ఆమె చేసింది, వదిలిపెట్టలే. అందుకని బైబిల్ ఒక మాట ఉంటుంది, మీ భర్తలు మంచివారు కాకపోయినా ఒకవేళ వారు మీతో కాపురం చేయడానికి ఇష్టపడితే మీరు వారిని వదిలిపెట్టకూడదు. పౌలు చెప్తాడు, మీ భార్యలు మంచివారు కాకపోయినా, మారు మనసు పొందకపోయినా, ఒకవేళ వారు మీతో కలిసి కాపురం ఉండాలంటే మీరు వారిని వదిలిపెట్టకూడదు. మనం
వాళ్ళు ఇష్టపడితే మనం ఇష్టపడకుండా దేవుని ఎరిగిన బిడ్డలు వదిలిపెట్టకూడదు. ఈమె కూడా ఆ వాక్యాన్ని తెలుసుకుందేమో, భర్త మంచివాడు కాకపోయినా, బరువు బాధ్యతలు లేకపోయినా, ఇంటి పట్ట ఒక ఉద్దేశం లేకపోయినా భరిస్తూ బ్రతుకుతూ ఉంది. పోనీ భర్త మంచివాడు కాకపోయినా పిల్లలన్నా ఉన్నారు, చూసుకొని సంతోషంగా బతకొచ్చు అనుకోవడానికి పిల్లలు కూడా లేరు. పిల్లలు లేరు, కుటుంబం సరిగా లేదు, భర్త మంచివాడు కాదు, బరువు బాధ్యతలు లేవు, ఎప్పుడు తిని తాగుతూ ఉండేవాడు. అలాంటి వాడితో అడ్జస్ట్ అయ్యి కాపురం చేస్తున్న సందర్భంలో ఇంకా భయంకరమైనటువంటి స్థితి ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. నాబాలు భాగ్యవంతుడు కాబట్టి ఆయనకు విస్తారమైన గొర్రెలు ఉండేవి. ఈ గొర్రెలు మేపడానికి అనేక మంది పశువుల కాపురులు, గొర్రెల కాపురులు ఉండేవాళ్ళు. ఈ గొర్రెల కాపురులు ఒక ప్రాంతం అడవిలో ఉన్నప్పుడు, అదే సమయంలో దావీదు సౌలు చేత తరమబడుతప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గొర్రెల కాపురులకు వీళ్ళు అండగా ఉండి ఆ గొర్రెలు క్షేమంగా మేయడానికి కావలసిన మేత స్థలాన్ని చూపిస్తూ, వారితో మాట్లాడుతూ, కలివిడిగా ఉంటూ, ఏ అపాయం రాకుండా వారికి అనేకమైన సహాయం చేసిన వారు దావీదుతో పాటు ఉన్నటువంటి 600 మంది. అయితే ఇంత సహాయం చేసి, ఇంత మేలు చేసిన తర్వాత గొర్రె బొచ్చు గత్తరించుకునే సమయం వచ్చినప్పుడు ఆ రోజుల్లో విందు చేసేవాళ్ళు. డబ్బులు వస్తాయి కాబట్టి విందు చేస్తున్నప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు. నాబాలు, మనం ఇంత ఉపకారం చేసాం కదా, ఇంత మేలు చేసాం కదా, మన మేలును గుర్తించి ఏదైనా సహాయం చేస్తాడేమో, మన అడవిలో అల్లాడిపోతున్నాం, మనకు కావాల్సిందైనా ఏదైనా పెడతాడేమో, వెళ్ళి అడిగిరండి అని దావీదు తన యొక్క సేవకులను పంపిస్తే నాబాలు నిష్కారణంగా తిట్టి పంపిస్తాడు. అసలు ఎవడు దావీదు? యజమాని దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదు గురించి తెలియక కాదు, అది డబ్బుతో వచ్చిన పొగరు అంతే, నా దగ్గర ఉంది అన్నట్టు అహంకారం అంతే. యెహోవా యుద్ధములు చేస్తున్నవాడు, రాజ్యాన్ని కాపాడినటువంటి వాడు. ఈరోజు రాజ్యం క్షేమంగా ఉంది అంటే అది దావీదు పుణ్యమని ప్రజలందరూ కూడా తెలుసుకుంటే, నాబాలు మాత్రం అతను దావీదు పారిపోయిన స్థితిని బట్టి, యజమాని దగ్గర నుంచి దూరంగా ఉన్న స్థితిని బట్టి, ఇప్పుడు అతనికి ఏమీ లేని స్థితిని బట్టి నిర్దాక్షిణంగా, నిష్కారణంగా ఏం చేస్తాను, అవమానించి ఇవ్వను అని చెప్పి పంపిస్తాడు. ఆ మాటలు ఎంత దారుణంగా ఉంటాయి చూడండి. దావీదు ఎవడు? యెస్సై కుమారుడు ఎవడు? తమ యజమానుల విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకుని అన్నపానములో నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసము తీసి నాకు బొత్తిగా ఎరగని వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పాడు. అసలు ఎవడండి, నాకు తెలుసా, నన్ను ఇవ్వను, నాది పెట్టాల్సిన అవసరం లేదు అని ఒక అహంకారంతో ఆయన దగ్గరికి, అయ్యా మేము మీ దాసులకు తోడుగా ఉన్నాం, కాపాడాం, వాళ్ళని అడిగి చూడండి, అయినా సరే మేము చెప్పింది నిజమో కాదో, మేము ఇబ్బందులు ఉన్నాం, కాస్త సహాయం చేయండి అని పంపిస్తే ఎవడు దావీదు అని తిట్టి పంపించాడు. ఈ విషయం పాపం అబీగయలకు తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతనితో ఉన్న దాసులు, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో అక్కడున్న దాసులు చెప్తారు చూడండి. 14 వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్యను అబీగయలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుడికి దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారో, మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టం కానీ మాకు సంభవించలేదు. మేము గొర్రెలు కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉంటిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు అని చెప్తున్నారు. వాళ్ళైతే మనకు మేలు చేశాడు, అయితే నాబాలు వచ్చిన వారు తిట్టి పంపారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కీడు జరగబోతుంది, ఏదో ఒక నష్టం జరగబోతుంది అని చెప్పినప్పుడు ఇప్పుడు ఈమె ఏం చేయాలి? డబ్బు ఉంది కదా, అవును మా ఆయన చెప్పింది కరెక్టే కదా, అసలు మేము చెప్పామా మా యొక్క గొర్రెలు కాయమని, వాళ్ళతో పట్టు ఉండమని మేము అడిగామా, మేము కోరుకున్నామా? ఇలా తప్పు చేసిన వారిని ఎనుక వేసుకొని వస్తారు భార్య భర్తలు.
భార్య భర్తలు అంటే ఒకరు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాల్సింది పోయి అదే తప్పు చేస్తారు. అననీయ సప్పిరలాగా ఏకముగా కూడి పాపం చేయడానికి, లేకుంటే తప్పుదాలు చేయడానికి, ఒకరి మీదకి దండెత్తడానికి, గొడవకు పోవడానికి చాలామంది భార్య భర్తలు ఏకమవుతారు. కానీ ఈమె మాత్రం భర్త చేసిన తప్పును బట్టి, భర్త చేసిన దాన్ని బట్టి ఏమాత్రం ఆలోచించకుండా మనకు అంత సహాయం చేస్తే మనం ఎట్లా వదిలేస్తాం? ఖచ్చితంగా దావీదు మహాకోపంతో ఉంటాడు. ఖచ్చితంగా మన కుటుంబానికి నష్టం చేస్తారన్న ఆలోచన రాగానే ఇప్పుడు ఈమె ఏం చేసింది అంటే గబగబా అక్కడ ఉన్నటువంటి చూడండి ఏం చేసింది, త్వరగా 200 రొట్టెలు, 2 ద్రాక్ష రసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గలలను, 200 అంజూరపు అడలను గార్దాపు మీద వేయించి నాకంటే ముందుగా వెళ్ళి ముందు ఇవ్వండి, వాళ్ళు ఆకలితో ఉన్నారని పంపించింది. చూడండి, ముందు మీరు వెళ్ళండి, నేను వెనక వస్తాను. వారు అడవిలో ఉండి ఆకలితో ఉన్నారు, దట్టు కోపంతో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఇచ్చిన కానుకను బట్టి అయినా పంపించిన దాన్ని బట్టి అయినా కాస్త ఉపశమనం కలుగుతుందేమని పంపించి ఈమె వెనకనే వెళ్ళింది. వెళ్ళి ఇప్పుడు చూడండి, దావీదును కనుగొని 23వ వచనం, గాద్దాబు మీదండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనను. భర్త చేసిన తప్పు కోసం మన భాషలో చెప్పుకోవాలంటే ఒక పరాయి మగాడి కాలు పట్టుకోవాల్సి వచ్చింది. ఈమె స్థితి చూడండి. పోనీ మంచి పని కోసం కాదు కదా, వాడు మంచివాడు కాదు, ఒకవేళ చచ్చిన తనకున్న బాధ పోతుంది, కష్టం పోతుంది, ఇబ్బంది పోతుంది అని ఆమె అట్లా అనుకోలే. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే భర్త మంచివాడు కాకపోయినా భర్తను కాపాడుకోవాలనే ఆలోచన అబీగయిలులో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆమె ఒకవేళ మనం అనుకుంటే ఆ తాళి బంధానికి ఇచ్చిన విలువ కావచ్చు, ఆ వివాహ బంధానికి ఇచ్చినటువంటి వాల్యూ కావచ్చు, ఉండాలిగా బ్రతికినంతకాలం ఎవరొకరు అన్నట్లుగా అనుకున్నా సరే, పరాయి వాడి దగ్గరికి వెళ్ళి దావీదు మహారాజుగా నియమించబడిన పరాయి పురుషుడే కదా, వెళ్ళి అతని కాలు పట్టుకొని బతిమలాడుతుంది. అయ్యా, అతని పేరుకు తగ్గట్టుగా మూటువాడు, మొరటివాడు, అతని చేష్టలు ఇలాంటివి, దయతో మన్నించండి, అర్థం చేసుకోండి అని భర్త పక్షాన ఆ తప్పు నాదని ఎంచండి. చూడండి, ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అవిశ్వాసులైన భర్తను రక్షించుకునే విధానం అంటే వారు చేసిన క్రియలను బట్టి కోపం వారి మీదకి దిగి వస్తున్నప్పుడు, శాపం వారిని వెంటాడుతున్నప్పుడు ఒక భార్య అడ్డుపడింది. మనం ఎన్నోసార్లు మీతో చెప్పింటాను, మనం ఎన్నోసార్లు ప్రార్థనలకు మీకు గుర్తు చేసి ఉంటాను. లోకములో ఉన్నటువంటి లోతు గురించి అబ్రహాము ప్రార్థన చేశాడు. అయ్యా, ఒక్కడుంటే కాపాడవా, 50 మంది ఉంటే కాపాడవా, 40 మంది ఉంటే కాపాడవా అని బేరమాడాడు దేవుని సన్నిధి. కారణం ఏంటంటే తన బంధువు తనతో పాటు వచ్చిన ఒక వ్యక్తి నశించిపోతాడనే ఆత్మల భారం. అంత మాత్రమే కాదు, 30 లక్షల మంది దేవునికి విరోధంగా మారి చంపుతానని దేవుడు ఎదురు లేస్తే మోషే రాత్రంతా అడ్డుపడ్డాడు అని రాయబడింది. నువ్వు జరుగు మోషే, నేను చంపేస్తాను అసలు అంటుండే, కాదయ్యా అని రాత్రంతా అసలు ఎన్నిసార్లు దేవుడు కోపంతో మాట్లాడింటాడో అన్నిసార్లు కూడా మోషే గురించి ఏం రాయబడిందంటే రాత్రంతా అడ్డుపడెను అని రాయబడింది. చూడండి, అంటే దేవుని యొక్క ఉగ్రత తన ప్రజల మీదకి రాకుండా, పోనీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, దేవునికి బాధ కలిగించిన వాళ్ళే, నష్టం కలిగించిన వాళ్ళే, కోపం రేకెత్తించిన వాళ్ళే, శోధించిన వాళ్ళే, సనిగిన వాళ్ళే, గొనిగిన వాళ్ళే, శిక్ష వచ్చిన తప్పులేదు తెలుసు ఈయనకు, కానీ వాళ్ళు నశించిపోకూడదని ఒక ఆలోచన దేవుని సన్నిధిలోకి వెళ్ళి రాత్రంతా ప్రాధేయపడ్డాడు, రాత్రంతా అడ్డుపడ్డాడు. ఇంక చివరికి మోషే అడ్డు తొలగట్లేదని దేవుడు ఏమంటాడంటే, వాళ్ళు ఎట్లా లోబడిన వాళ్ళు కదా, నేను చంపేస్తా వాళ్ళందరినీ, నీ ద్వారా ఒక జనాంగాన్ని పుట్టిస్తా, వారిని గొప్పవారిని చేస్తా, నేను ఇవ్వబోయే దేశం రాజ్యం వారికి ఇస్తా. ఎంత మంచి ఆఫర్ పెట్టాడో చూడండి. మనమైతే నిజమే ప్రభా,
వాళ్ళకి అర్థం కాలేదు, నీ కృప అర్థం కాలేదు, నువ్వు విడిపించిన అర్థం కాలేదు, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసిన అర్థం కాలేదు, మన్నను కురిపిస్తున్న అర్థం కాలేదు, మేఘస్తంభం ఉంచిన అర్థం కాలేదు. వాళ్ళంతే అవివేకులు, లోబడిన వాళ్ళ ప్రజలు. నేను నిన్ను తెలుసుకున్నాను కాబట్టి నీ కృప నాకు అనుగ్రహించు, నీ చిత్తం ప్రభు అని మనం అంటాం. కానీ మోషే అట్లా అనలేదు. ప్రభువా, అది నీ నామానికి అవమానం. ఐగుప్తు నుంచి విడిపించిన ఆ ప్రజలేరని అందరూ అంటారు. విడిపించిన దేవుడు వారిని కాపాడలేకపోయాడని, నిన్ను నీ నామానికి అవమానం కలుగుతుందని, దేవుని నామానికి అవమానం రాకుండా దేవుడు తనకిచ్చినటువంటి అవకాశాన్ని, ఆఫర్ మన భాషలో చెప్పాలంటే వద్దనుకున్నాడు. కాదనుకొని వాళ్ళ క్షేమం కోసం ఆరాటపడిన వ్యక్తిగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఒక దైవజనుడి యొక్క లక్షణం. మంచివారు కాకపోయినా, లోబడిన వాళ్ళని ప్రజలైనా దేవునికి శాపం రాకూడదు, ఇంకొక అవకాశం రావాలి వారికి అని రాత్రంతా అడ్డుపడి వారి పక్షాన పోరాటం చేసి ప్రార్థించడం ఒక దైవ దాసుని యొక్క లక్షణం. మరి ఇప్పుడు ఈమెలో కూడా, అబీగయలులో కూడా తన భర్త మంచివాడు కాకపోయినా, అతని క్రియలు మోటివి మొరటివి అని అనేకులు పని వాళ్ళే వచ్చి అంటాడు. మన యజమాని గురించి నీకు తెలుసు కదమ్మా, ఎవరి మాట వినడు, మూర్ఖుడు. చూడండి, ఇలాంటి వాడి గురించి ఈమె పూట పడాల్సిన అవసరమైంది, ఒకరికి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమైంది. అబిగేలున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటి అంటే, మారు మనసు పొందని తన భర్త కోసం అంటే దావీదు మహారాజు యొక్క కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతుంది. మరి మనము ప్రార్థనలో అలా మనకు నచ్చని వారి గురించి ప్రార్థించాల్సి వస్తే ఎలా ఉంటుంది మన మనస్తత్వం? ఏం కోరుకుంటుంది మన మనసు? ఏం ఆలోచిస్తుంది మన యొక్క హృదయం? వాళ్ళ గురించి రాగానే ఆ మాటలు, వాళ్ళ వ్యక్తులను అట్లా దాటివేస్తాం. మనసు ఉండదు, ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు ఉంటున్న స్థితిని బట్టి వాళ్ళ మీద దేవుడికి ముందు మనకే అసహ్యం, మనకే ఇష్టం లేదు. మనమే వాళ్ళు బాగుపడాలని కోరుకోవట్లేదు, ఆశపడట్లేదు. ఆశపడిన వ్యక్తి అయితే ఏం చేస్తాడు? దైవజనులాగా బతిలాడుకుంటు, ప్రభా వాళ్ళు లోబడిన వాళ్ళే కానీ ప్రభా నీ కృప ప్రభా నీ విడిపించిన వాళ్ళు కదా ప్రభా అంటే, మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎవరైతే దేవునికి దైవజనుడికి వ్యతిరేకంగా తిరిగి బ్రతుకుతూ శాపగ్రస్తంగా వాళ్ళ బ్రతుకులు మార్చుకున్న వారి పక్షాన మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అబీగయలులాగా వారి పక్షాన మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమె అంటుంది, అతని పాపం, అతని దోషం నాదని ఎంచు. ఆ మాట ఉందా లేదా అంటుందా ఆమె? చూడండి, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలని నన్ను మాట్లాడనిమ్ము అని ఆయన మాట్లాడక ముందే ఈమె మాట్లాడతాం. ఇప్పుడు దావీదు కోపంతో ఉన్నాడు, చాలా పగతో రగిలిపోతున్నాడు, అవమాన భారంతో ఏదో ఒకటి ప్రతీకారం చేయాలి. అప్పటికే శపథం చేశాడు, ఈ రాత్రికి ఖచ్చితంగా ఒక్క మగపిల్లవాడికి కూడా ఉండకూడదు, సమూల నాశనం చేయాలి. ఇంత మేలు చేస్తే, ఇంతకు వాళ్ళకు ఉపకారం చేస్తే కనీసం దాన్ని గుర్తించరా అని కోపంతో ఊగిపోయి చంపాలి నిర్ణయించుకొని యుద్ధానికి బయలుదేరాడు, చంపడానికి బయలుదేరాడు. ఇక్కడ రెండు సిచ్యువేషన్స్. ఒకటి ఏంటంటే, మూర్ఖుడైన తన భర్త పక్షాన ఆమె ప్రార్థన చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అధికారిగా ఉండి, దేవుని యొక్క బలం కలిగి ఉండి కూడా, దైవ చిత్తాన్ని ఎరిగి ఉండి కూడా, అంటే మనుషుల యొక్క భావోద్వేగాలు కొన్నిసార్లు లోబడిపోయి ఆవేశంతో పగ తీర్చుకోవాలని ఆలోచనతో దావీదు రగిలిపోతున్నాడు. చూడండి, సౌలు దొరికితే చంపలేని వ్యక్తి, అరే అభిషేకించిన వాడిని ఎట్లా చంపుతావు, చంపకూడదు కదా అని దేవుని చిత్తానుసారంగా వదిలిపెట్టిన వ్యక్తి తనకు తన వారికి అవమానం కలిగించాడు, చేసిన దానికి మేలును మర్చిపోయాడు అనే ఆలోచన రాగానే, తన మనసులో ఒకలాంటి అవమాన భారం రాగానే ఖచ్చితంగా చంపాలనే ఆలోచన పెరిగిపోయింది. ఎప్పుడైతే ఈ ఆలోచన పెరిగిందో, తనతో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా సర్లే వాడి పాపను వాడు పోతాడు, మనకెందుకులే, సరే దేవుని చిత్తం కాదేమని ఒక్కరు కూడా మాట్లాడలేదు. 400 మందిని ముందు పంపిస్తే వాళ్ళు ముందు వెళ్ళిపోయారు.
200 మందిని ఆ స్త్రీల దగ్గర ఉంచి వీళ్ళు 400 మంది వెళ్ళారు. కారణం ఏంటంటే అందరూ కూడా అవమాన భారంతో అంటే కృంగిపోతూ ఖచ్చితంగా నాబాలు కుటుంబాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడైతే ఈమె వెళ్ళిందో తన భర్త విషయం ఆమె ప్రార్థన చేసింది. అట్ ద సేమ్ టైం దావీదు తప్పు చేయకుండా అడ్డుపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోపంలో ఆవేశంలో ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆవేశంలో తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దానికి పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు కూడా మనం బాధపడాల్సి వస్తుంది. ఆమె అంటుంది, అయ్యా నువ్వు ఇశ్రాయేలు మీద నేను దేవుడు అధిపతిగా ఎన్నుకున్నాడయ్యా, రేపు నువ్వు రాజు అయిన తర్వాత నిష్కారణంగా ఒక నిరపరాధిని యొక్క రక్తం చిందించని బాధ నీకు ఎందుకు? పగ తీర్చుకున్నానే, అనవసరంగా ఈ పని చేస్తానని ఫీలింగ్ నీకు ఎందుకు? ఆ రోజు ఆ బాధ అనవసరంగా ఒకరి పక్షాన ఏదైనా మనం చేస్తే ఆ బాధ మనల్ని అంటే ఏం చేస్తుంది? మనం బాధపడుతుంటుంది, కాల్చి వేస్తూ ఉంటుంది మన జీవితాలను. అరే చేయకుండా వలసింది, అరే అలా నేను వాళ్ళ విషయంలో తప్పు చేశాను, అది ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి? మనం ఒక్కసారి ఏదైనా జరిగిపోయిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవడం చాలా కష్టం. అందుకని అంటుంది, అయ్యా నువ్వు యెహోవా యుద్ధములు చేస్తున్నవాడు కదా, దేవుడు అధిపతిగా నిన్ను ఎన్నుకున్నాడు కదా, ఒకరోజు నువ్వు రాజు అవుతావు, ఆ రోజు నువ్వు మాత్రం ఖచ్చితంగా ఫీల్ కాకూడదు. చూడండి ఆమె ఎంత తెలివిగా ఎంత ఆలోచన చేసిందో. ఏముంటుందంటే 30 వచనం, యెహోవా ఏలిన వాడవు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలుల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడవు నీ రక్తమును నిష్కారణముగా చిందించిన నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవు నీవు పగ తీర్చుకొనినందునే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవు నీకు ఎంత మాత్రం కలగకపోవును గాక అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తుంది, అయ్యా అతను మూర్ఖుడు, అతను తెలియదు, బరువు బాధ్యత లేవు, అతన్ని చంపితే ఒకరోజు ఖచ్చితంగా నువ్వు ఫీల్ అవుతావయ్యా, నువ్వు బాధపడతావు. అలాంటి వాడిని నేను పగ తీర్చుకున్నాను, అలాంటి వాడి మీద నా ప్రతాపం చూపించాను, అలాంటి వాడి మీద నేను ఇంతగా చేశాను అని ఒకరోజు ఫీల్ అవుతావు. అలాంటి వారికి అలాంటిది నువ్వు చేసుకోకూడదయ్యా అని ఒకరి పగనడ్డుకుంది. భర్తను రక్షించుకుంది, ఒకరి యొక్క పగను అడ్డుకుంది. మరి అందుకని దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే 32వ వచనం చూడండి. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడు యెహోవా స్తోత్రం కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందునకై నీవు ఆశీర్వాదము నొందుదుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ఆశీర్వాదం అనేది కొన్నిసార్లు మన బుద్ధిని బట్టి కలుగుతుంది. ఒకవేళ ఇరుగు పొరుగు వారి గొడవలు ఉన్నాయనుకోండి, మనం ఏం చెప్పాలి? అవును నువ్వు అంతే చెయ్యి, నిజంగా బుద్ధి రావాలి వాళ్ళకు, నీకేం తక్కువ, నువ్వు చెయ్యి, మేము ఏదైనా ఉంటే మేము హెల్ప్ చేస్తాం అని ఎక్కించి వాళ్ళు పగ తీర్చుకోవడానికి, వాళ్ళు ఆ కక్ష తీర్చుకోవడానికి మనం ఉండకూడదు. పగను చల్లార్చే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన దేవునికి మనసు కలిగినప్పటికీ ఒక బలహీనతతో, ఆ బలహీన క్షణం పగ తీర్చుకోవాలన్న ఆలోచనతో రేగిపోతున్నాడు. అలాంటి టైంలో ఎంత తెలివిగా ఎంత బుద్ధిని చూపించింది. మరి మనమైతే అలాంటి బుద్ధిని చూపిస్తున్నామా? ఆపడానికి ప్రయత్నిస్తున్నామా? కొందరు పగలను ఆపడానికి మనం ప్రయత్నిస్తున్నామా? కొందరు నిష్కారణంగా గొడవపడే విషయంలో మనకు తెలిసినప్పుడు ఇది కరెక్ట్ కాదులే, ఎందుకు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్తాం, దాన్ని బట్టి మనకు లాభం ఏంటి? క్రైస్తవులు కొన్ని భరించాలి కదా, కొన్ని తట్టుకోవాలి కదా, అవమానపడినా సరే మౌనంగా ఉండాలి కదా, అదే కదా దేవుని ఎదుట మెప్పు అని చెప్పగలిగినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. దాన్ని బట్టి ఆశీర్వాదం, పెంచి పోషించిన దాన్ని బట్టి కాదు. పగలని పెంచి పోషిస్తుంటారు, ఏ రోజుకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు, మీ గురించి ఇలా మాట్లాడుకున్నారు, మీ గురించి అలా జరుగుతుందని, దాన్ని బట్టి శాపం వస్తుంది.
కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలంటే పగతో రగిలిపోతున్న వారి పక్షాన ఆపడానికి ప్రయత్నించాలి. వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళే, గొప్పవారే, కానీ కొన్నిసార్లు వాళ్ళకున్న బలహీనతలు బట్టి, సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి గొడవకో లేకుంటే ఇంకొక దానికో వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోగలిగిన స్థితి కావాలి. చూడండి, ఒకవేళ ఈమె అడ్డుకోకపోతే భర్త చచ్చిపోతాడు, దాన్ని బట్టి ఈమెకేం పెద్ద నష్టం లేదు, ఇంకా హ్యాపీగా బతకొచ్చు. వాడు ఉన్న ఒకటే పోయిన ఒకటి అన్నట్టుగా ఆమె బతుకుతుంది కదా. కానీ అట్లా అనుకోలేదు. భర్త ప్రాణము గురించి ఆయన సన్నిధులు ప్రాధాయపడింది. అదే సమయంలో ఆయన కోపం ఆ కుటుంబం మీద రాకుండా అడ్డుపడింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అబీగయీలు గురించి మనం చూస్తాం. అబీగయీలులో ఉన్నటువంటి 2 మంచి లక్షణాలు. ఇష్టం లేకపోయినా, బాధ అనుభవిస్తున్నా అతని క్షేమం కోసం ప్రార్థన చేసింది. మనం కూడా మనకు నచ్చకపోయినా, ఇది ఒక కుటుంబం, సంఘం అనేది ఒక కుటుంబం, ఒక శరీరం. ఆ సంఘంలో చేర్చబడిన అవయాల్లో కొన్నిసార్లు కొన్ని అవయాలు, కొన్ని కుటుంబాలు మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంత మాత్రాన వారి పక్షాన మన పగను ప్రతీకారం తీర్చుకునే వారిగానో, మన యుగోస్ను, మన అహంకారాన్ని సాటిస్ఫాక్షన్ చేసుకునే విధంగాను మనం ప్రవర్తించకూడదు. వారి పక్షాన బుద్ధి కలిగే విధంగా మనం ప్రార్థన చేయాలి. వారి పక్షాన దేవుని కాలు పట్టుకొని బ్రతిమలాడాలి. ప్రభువా, అతని స్వభావం అలాంటిది ప్రభా, నువ్వు జ్ఞాపకం చేసుకో, మార్చు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రం కాకుండా వాళ్ళ క్రియలను బట్టి ఎవరైనా సరే కోపంతో రగిలిపోతుంటే వారి మధ్య అడ్డు నిలబడి వారికి ఏం చేయాలంటే దైవికమైన తలంపులు వారు కలుగునట్లుగా మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవికమైన తలంపులు. అవును, ఒకరోజు నువ్వు బాధపడతావు ఇది చేసినందుకు, ఒకరోజు నువ్వు నష్టపోతావు ఇలా ప్రవర్తించినందుకు అని వాళ్ళు చేయబోతున్న కీడును, వాళ్ళు చేయబోతున్న నష్టాన్ని, వాళ్ళు తీర్చుకోవాలని పగను ఆలోచనలు మనం అడ్డుపడేవారిగా ఉండాలి. అందుని బట్టి మనం ఆశీర్వాదం పొందుతాం, అందుని బట్టి మనము దీవించబడతాం. అలాంటి బుద్ధి మన ఇరుగు పొరుగు వారి పట్ల మనము చూపించాలి. చూడండి, అబీగయీలు సంతోషానికి తల్లి, కానీ తన బ్రతుకులో ఏ సంతోషం లేదు. కానీ తన బ్రతుకులో సంతోషం లేకపోయినా ఎదుటి వారి జీవితంలో సంతోషాన్ని నింపాలి, ఆ సంతోషం పాడుకోకూడదని భర్తకు తెలియకుండానే వెళ్ళి ప్రాధాయపడింది, బతిమలాడుకుంది. అంత మాత్రం కాకుండా దావీదు యొక్క కోపాన్ని అడ్డుకోగలిగింది. ఆ దావీదు కోపం మార్చగలిగింది. మరి మన మాట తీరు, మన బుద్ధి ఎలా ఉంది? మన బుద్ధి విషయమైనటువంటి మన బుద్ధి విషయమై మనకు దేవుడు దీవించే విధంగా ఉందా మన బుద్ధి? కోపంతో రగిలిపోతుంటే షిమి వచ్చి దుమ్మెత్తిపోస్తూ ఉంటే పక్క ఉన్నారు ఏమంటారంటే, అసలు అడ్డులి ఈ క్షణం పాతి పెట్టేసి నీ బాధకు పరిష్కారం చేస్తామంట. సౌలు కనిపించగానే నువ్వు అని చెప్పు, చంపి పడేస్తామంటారు. మీకు నాకు సంబంధం ఏంటి? గొడవ నాకు వాళ్ళకు, నా ఇష్టం, దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పచెప్పినటువంటి వ్యక్తి. మరి ఈరోజు అలాంటి బుద్ధి చూపించి దీవించబడే ఆలోచన మన బ్రతుకులో ఉందా? ఒకరు కోపంతో రగిలిపోతున్నప్పుడు, ఒకరు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నప్పుడు ఇంకా మనం ఆజ్యం వేస్తున్నాము. అంటే నెయ్యి పోసి, గొప్ప చేసి, మంటలు పెంచి, వాళ్ళ గ్యాప్ పెంచి, వాళ్ళిద్దరి మధ్య తగాద పెట్టే సంతోషంగా వాళ్ళు నాశనం అవుతుంటే చూస్తూ ఉంటే అది దీవెన కాదు, అది ఆశీర్వాదం కాదు. పగను చల్లార్చే విధంగా బ్రతకడమే ఆశీర్వాదం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ అబీగయీలు పొందిన ఆశీర్వాదం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు భర్త పక్షాన సుఖం లేదు, కానీ కొన్ని రోజులకు భర్తను దేవుడే మొత్తితో చనిపోయింది. ఆమె ఒంటరిదైపోయింది, దీనురాలైపోయింది. కానీ మహారాజు దగ్గర ఉండడానికి దేవుడు కృప చూపించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి ఇప్పుడు ఆమెకు సంతానం లేదు, ఆమె ద్వారా దావీదు కూడా కుమారుని కంటాడు, ఆయన కూడా యుద్ధంలో వాడబడ్డాడు, ఆ కుటుంబం దీవించబడింది. కారణం ఏంటి? ఆమె చూపిన బుద్ధి. ఏం చూపింది ఆమె బుద్ధి అంటే, భర్తను కాపాడుకోవడానికి ప్రయాసపడింది, ప్రార్థన చేసింది. అదే సమయంలో ఎదుటి వారి కోపాన్ని కూడా అడ్డుకుంది. కానీ మరి మన కోపాన్ని అడ్డుకోవాలి.
అందుకని దావీదంటే అబ్రహాం అంటాడు, లోతు పశువుల కాపురులకు అబ్రహాం పశువుల కాపురం గొడవ జరిగి లోతు వస్తే అంటాడు, మనం బంధువులం కాబట్టి మనకు మధ్యలో కలహం ఉండకూడదు అంటాడు. మన బంధువులం కాబట్టి మన మధ్యలో గొడవలు ఉండకూడదు. ఇప్పుడు నేను గొడవ పెట్టుకోవచ్చు, అరే నా ద్వారా నేను పెడితే తిని పెరిగి పెద్దవాడై నేను ఇస్తే సంపాదించుకొని ఈరోజు నీకు ఒక స్థితి ఉందిరా, నా గొర్రెలు కాపులు నువ్వు అంటావా, నువ్వంతా నా ముందు నువ్వెంత ఒక బచ్చగాడి పో అని అనొచ్చు. కానీ అట్లా ఏమంటున్నాడు, మనకు గొడవ ఉండకూడదు, మనకు కలహం ఉండకూడదు. సరే మనకు పడట్లేదు, నువ్వు నీ ఇష్టానుసారం నువ్వు ఇటెళ్ళు, నీకు ఇష్టం ఇటెళ్ళు, నేను ఇటు వెళ్తా అంటే వెంటనే లోతు వెళ్ళిపోయాడు. గొడవ పడలేదండి. దాన్ని బట్టి దేవుడు అబ్రహామును దీవించాడా లేదా? గొడవ పడడానికి అవకాశం వచ్చినా సహనంతో భరించగలడమే క్రైస్తవం తప్ప ఏం చేయాలంటే ఓర్చుకోలేకపోయినా తట్టుకోలేకపోయినా వాళ్ళ అన్న మాటలు అలాంటి అంటారు. అనుకుంటే ఎందుకుంటారు? అనడానికే, ఇంకా రెచ్చగొట్టడానికే చూస్తుంటారు కదా. మనం భక్తి ఎలాంటిదో, మనం ఎంతవరకు తట్టుకోగలుగుతామో, ఒక మాట అంటే చాలు. నువ్వు రోజు మందిరానికి వెళ్తావు కదా, తెగ ప్రార్థనకి వెళ్తావు కదా, తట్టుకోలేక ఒక మాట అంటే చాలు ఇంకా వాళ్ళు రెడీగా దేనికి ఉంటారంటే, తెగ వెళ్తావు కదా మందిరానికి, ఇదేనా నువ్వు ప్రార్థన, ఇదేనా మీ పాస్టర్ గారు నేర్పేది అంటారు. ఆ మాట కూడా రాకుండా తట్టుకోగలిగిన స్థితి రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బుద్ధి విషయమే అబీగైలు చేసిన స్థితి. ఆమె ఏ విధంగా ఆశీర్వదించబడింది, ఏ విధంగా అడ్డుపడింది, ఏ విధంగా తన భర్తను కాపాడుకుంది. అవకాశం రాగానే ప్రాధాయపడింది, ఒకరి కోపాన్ని అడ్డుకుంది. కాబట్టి మనం కూడా అలాంటి వారిగా మనం కూడా ఉండాలి. అబీగైలు లాంటి మనస్తత్వం మనకు ఉండాలి. మన హృదయంలో బాధ ఉన్న, కష్టం ఉన్న, దుఃఖం ఉన్న, వేదన ఉన్న ప్రార్థించడం మాత్రం మానుకోకూడదు. అంత మాత్రాన ఆ శాపాన్ని అడ్డుకుని నిలబడాలి. ఎంత ధైర్యం ఆమెకు! ఆ కోపాన్ని ఆ టైంలో అడ్డుతలుగాని చంపుతారు కదా ఆ కోపం మీద, కానీ భయపడకుండా కుటుంబాన్ని కాపాడుకోవడానికి దావీదు కోపానికి అడ్డుగా వెళ్ళి నిలబడి అతని మనసు మార్చి ఆయన ద్వారానే ఆశీర్వాదం తీసుకోగలిగింది. కాబట్టి ఈరోజు అలాంటి మనస్తత్వం కావాలి, అలాంటి ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి కుటుంబాల్లో. భర్తల కోసం భార్యలు, భార్యల కోసం భర్తలు, పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు, రక్త సంబంధుల కోసం మనం దేవుని సన్నిధిలో మంచివారు కాకపోయినా వారి క్షేమం గురించి, వారి మీదకి ఉగ్రత రాకుండా, శాపం రాకుండా దేవుని అడ్డుపడగలిగినటువంటి స్థితి, ఇది ఒక దైవికమైనటువంటి లక్షణం అబీగైలులో ఉంది. కోపాన్ని అడ్డుకోగలిగిన స్థితి, దేవుని కోపాన్ని మోషే ఏ విధంగా అడ్డుకున్నాడో దావీదు కోపాన్ని ఈమె అడ్డుకొని శాంతింపచేసి ఆయన ద్వారా దీవులు పొందుకుంది. కాబట్టి ఈరోజు మనం అడ్డుపడే ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ఈరోజు రక్షించుకోగలిగిన ప్రార్థన, అడ్డుపడే ప్రార్థన అబీగైలు చేసింది. భర్తను రక్షించుకోవడానికి ప్రాధేయపడింది. దావీదు కోపాన్ని చల్లార్చడానికి ఎదురుపడింది, అడ్డుపడింది. మరి ఈరోజు అలా ఉంటున్నామా? మన బుద్ధి అలాంటిదేనా? ఈ వారంలో గొడవల విషయంలో ఎన్నిసార్లు మనం తలదూర్చి ఒకరి విషయంలో ఒకరు కాని మాటలు, తెలియకపోయినా తెలిసినట్టుగా మాట్లాడి, ఊహించుకొని మాట్లాడి, గొడవలు పెంచే రీతిగా మాట్లాడి, కోపం పెరిగే విధంగా మాట్లాడి, పంతాలు పెరిగే విధంగా మాట్లాడి ఈరోజు వచ్చి ప్రార్థన చేస్తే ఎట్లా? ఇద్దరి మధ్య ఉన్న గొడవను, కోపాన్ని, పంతాన్ని తగ్గించే విధంగా ఆ బుద్ధి నువ్వు చూపిస్తున్నావా? తట్టుకోమని చెప్తున్నావా? భరించమని చెప్తున్నావా? రేపు నువ్వు బాధపడతావు అని చెప్తున్నావా? ఏ విధంగా కోపాన్ని, ఎదుటివారి కోపాన్ని చల్లార్చడానికి నువ్వు అడ్డుపడుతున్నావు? ఎదుటివారిలో వస్తున్నటువంటి ప్రార్థన చేయాలి. ఎదుటివారి కోపంతో, పగతో రేగిపోతున్నప్పుడు నీ బుద్ధి ఎలా ఉంది? యోబులాగా ఆదోని పక్షులు చేరినట్లుగా అవకాశవాదిగా మారిపోతున్నావా?
అహితోపేలు అబ్షాలోము పక్షాన చేరినట్లుగా ఎక్కడ అవకాశం ఉంటే అట్లా చేరి వారి మాట నువ్వు మాట్లాడుతున్నావా? అలా మాట్లాడి వచ్చి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి? నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? గొడవలు పెంచి, పగని పెంచి, ప్రతీకారాన్ని పెంచి పైకి వారితోనే సమాధానంగా ఉంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి అలాంటి మనస్తత్వం, అలాంటి ఆలోచనతో మనము ప్రార్థన చేయకూడదు. అబీగయలు చూడండి, భర్త మంచివాడు కాకపోయినా ప్రార్థన చేసింది. అవును, మన బంధువులు మంచివాళ్ళు కాదు, మన పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్నారు, మనకు ఏ మేలు చేయలేదు, మనకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు, అయినా సరే వాళ్ళ క్రియలను బట్టి ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు వారి గురించి ప్రార్థించవలసిన బాధ్యత మనది. కోపంతో రగిలిపోతున్న వారిని, వాళ్ళ కోపాన్ని చల్లార్చాల్సిన బాధ్యత మనది. ఆ బాధ్యత మనమే తీసుకోవాలి. దానిని బట్టి మనం దీవెన పొందుతాం. అబ్రహాం ఆ విధంగా దీవించబడ్డాడు. కలహ పడడానికి అవకాశం ఉండినా, గొడవ పడడానికి అవకాశం ఉండినా గొడవ పడకుండా, గొడవ ఉండకూడదని సర్దుకొని తగ్గించుకొని మొదటి ప్రాధాన్యత లోతుకి ఇచ్చాడు. నువ్వు అటు వెళ్తే నేను ఎటు వెళ్తాను, మరి ఈరోజు నన్ను గుర్తించలేదు, నేను చేసిన మేలు మర్చిపోయారని పగతో ఆలోచనతో ఉండడం కరెక్ట్ కాదు. నీకు చేతని సహాయం నువ్వు చేశావు, గుర్తుంచుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మర్చిపోయినా సరే లోతు గురించి ప్రార్థన చేశాడు అబ్రహాం. అలా మనం ప్రార్థన చేయాలి. అందుకే మనం పిలువబడ్డాం. మీరు కీడు అనుభవించి ప్రార్థన చేయాలి. కీడుని సహించడానికి మీరు పిలువబడ్డారు. శ్రమలు సహించడానికి మనం పిలువబడ్డాం. అవమానాలు పొందడానికి పిలువబడ్డాం. కాబట్టి ఈరోజు నీ ప్రార్థన వాళ్ళ గురించి వచ్చినప్పుడు, ప్రభు వాళ్ళని మార్చునే రావాలి, వాళ్ళ బ్రతుకులను మార్చనే హృదయపూర్వకంగా నువ్వు పలకాలి. ఆ పగతో ఆలోచనతో మనం ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. కాబట్టి అబీగయలు లాగా మన వారిని రక్షించుకోవడానికి ప్రార్థన చేద్దాం. అదే సమయంలో కోపంతో ఉన్నవారిని, ఆ కోపాన్ని తగ్గించే విధంగా, మనమే అడ్డుపడే విధంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.